హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంటికి తాళాలు వేసుకొని ఎక్కడ వెళ్తున్నారని చూస్తున్నారా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఒక్కరోజు స్టే కోసం మా అమ్మ చూసారా ఎంత లగేజ్ పడుతుందో. 1 డే అయినా 1 వీక్ అయినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఎవరికైనా హ్యాపీనే కదా. 1 కిలోమీటర్ నడిస్తే తప్ప మాకు ఈ ఆటో దొరకలేదు. న్యూ వర్షన్ ఆటో అనుకుంటా, కొంచెం కూడా సౌండ్ లేకుండా స్మూత్గా వెళ్తుంది. ఇలాంటి ఆటో మీరు ఎప్పుడైనా చూసారా, ఎక్కారా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఎవరికి హ్యాపీగా ఉండదు చెప్పండి. అందరికీ దూరంగా అమ్మ నేను ఉండడం వల్ల ఒక్కరోజైనా సరే మాకు హ్యాపీనే. మీకు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరి అంటే ఇష్టమో, మీ నానమ్మ వాళ్ళ ఊరు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మనకి ఎంత నానమ్మ వాళ్ళ ఊరు ఇష్టమైనా సరే అమ్మలు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా తీసుకొని వెళ్ళేది. మీ ఇంట్లో కూడా ఇదే కదా జరిగేది, నిజం చెప్పండి. బస్సులో సీట్స్ దొరకడం అసలు ఎంత కష్టమవుతుందో. పాల్వంచకి నియర్ బైలో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? నేను మా అమ్మ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ కోసమని వెళ్ళాను. ఈ కలెక్టర్ ఆఫీస్లో అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్కి సంబంధించిన రకరకాల ఆఫీసులన్నీ ఈ ఒక్క కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నాయి. ఈ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే పెద్ద ఫ్లాగ్, చుట్టూ ప్లాంట్స్, అసలు ఎంత బాగుందో. ఇది నేను కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ వెళ్ళారా ఎప్పుడైనా? పాల్వంచలో ఫేమస్ అండ్ పవర్ఫుల్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. పెద్దమ్మ తల్లి టెంపుల్ పక్కన కొత్తగా టెంపుల్స్ కడుతున్నారు. మీరు ఈ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఒకసారి కామెంట్ చేయండి. అందరూ పెద్దమ్మ తల్లిని మొక్కుకోండి, అందరికీ మంచి జరగాలని. ఇంకా విలేజ్ వైబ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి పచ్చని పొలాలతో. రోడ్డుకి అవతల యువతల గ్రీనరీగా పొలాలు, మంచి ఫొటోస్ దిగడానికి లొకేషన్ బాగుంటుంది. బూర్గంపాడ్ సెంటర్ ఇది. నాకు ఇక్కడ ఎన్నో మెమొరీస్ ఉన్నాయి. 4th to 7th క్లాస్ వరకు నేను ఇక్కడే స్టడీ చేశాను. ఇక్కడ నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ రీసెంట్గానే నాకు కాంటాక్ట్లోకి వచ్చారు. ఈ ప్లేస్ మొత్తం బుధవారం సంత జరుగుతుంది. మేము ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి వీక్ నన్నే పంపించేది, అందుకే ఈ ప్లేస్ చూపిస్తున్నా. భద్రాచలంలో ఉన్న రాములవారి టెంపుల్కి ఎప్పుడైనా వచ్చారా మీరు? గోదావరి పక్కన రాములవారి గుడి. చాలా దూరం నుంచి ఈ ప్లేసెస్కి వస్తారు కదా. భద్రాచలం బ్రిడ్జ్ కూడా ఎంటర్ అయిపోయాం. భద్రాచలంకి మీరున్న ప్లేస్కి ఎంత దూరమో ఒకసారి కామెంట్ చేయండి. భద్రాచలం టెంపుల్కి ఈ రోడ్ నుంచి వెళ్తారు. బస్ స్టాండ్లోకే ఎంటర్ అయిపోయాం మనం. నెక్స్ట్ చర్ల బస్సు ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఇంకా ఇలా నార్మల్ డేస్లోనే బస్సులో సీట్స్ దొరకడం కష్టమైపోతుంది. అదే ఫెస్టివల్ టైంలో మనం బస్సు ఎక్కాలంటే ఇక నిల్చొని ఉండడమే. ఒక 1 అవర్ తర్వాత చర్ల బస్సు వచ్చింది. ఇక్కడ కూడా మనకి సీట్లు దొరికాయి. వైఫ్ మీద ఈ మాత్రం కేరింగ్ ఉంటే మన ఆడవాళ్ళకి సరిపోతుంది కదా. బస్సు స్టార్ట్ అవ్వడం లేట్ అవుతుందని వాళ్ళ హస్బెండ్ ఇలా గాలి విసురుతున్నారు. ఈ మాత్రం కేరింగ్ ఉంటే సరిపోతుంది కదా. ఈ గ్యాప్లో పీచు మిఠాయి వస్తే తీసుకున్నాను. బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నార్మల్ టైంలో కూడా చూసారా బస్సులో ఎంతమంది ఉన్నారో. లక్కీలీ మనకి సీట్ దొరికింది. ఈ ఫ్లవర్స్ ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనల్లీ తేగడ వచ్చేసాం. ఇక్కడే వినాయకుడు బతుకమ్మ నిమజ్జనం జరుగుతుంది. చర్ల వచ్చిన తర్వాత చల్లగా బాదం మిక్స్ తీసుకున్నా. ఫైనల్గా మన డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. ఇప్పుడు చూస్తే ఇలా ఉంది, కానీ రైనీ సీజన్లో చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా నాకు ఫేవరెట్ అయిన ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని మంచిగా తినేసాను. మళ్ళీ జంక్ ఫుడ్ అది ఇదని కామెంట్ చేయకండి, తినేది ఎప్పుడో ఒక్కసారి కదా. నాన్ వెజ్లో మీకేం ఫేవరెటో కామెంట్ చేయండి. Thank you for watching. Please subscribe, share and like. Thank you.